తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కాగ్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ రాబడి కన్నా కూడా వ్యయం ఎక్కువగా అయినట్టు కాగ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. సాగునీటి ప్రాజెక్టులపై గత 5 ఏళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని కాగ్ ప్రస్తావించింది. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులపై ఎక్కువగా ఖర్చు చేసినట్లు తేల్చి చెప్పింది. 1983-2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైతే వాటిపై 1,73,000 కోట్లు ఖర్చయ్యాయని ప్రస్తావించింది కాగ్. తొలుత అంచనా వ్యయం 1,00,000 కోట్లయితే వ్యయం 2 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ అభిప్రాయపడింది. ద్రవ్యలోటు పరిమితులకి లోబడి ఉందని కాగ్ రిపోర్ట్లో ఉంది. రుణాలు, అడ్వాన్స్లు భారీగా ఉన్నాయని, వాటి వాటా అత్యధికంగా ఉందని నివేదికలో ప్రస్తావించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలను గత ప్రభుత్వం తీసుకుందని, అలా తీసుకున్న రుణాలు వాటిపై వడ్డీ చెల్లించడానికి ఎక్కువ ఖర్చు చేసిందని రిపోర్ట్ ఇచ్చింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలని సైతం తిరిగి రీపే చేయడానికి ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోందని కాగ్ రిపోర్ట్లో ఉంది. బడ్జెటేతర రుణాలను తిరిగి చెల్లించడానికి సైతం సర్కార్కి సమస్యలున్నాయని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6% ఎక్కువ రుణాలను గత ప్రభుత్వం తీసుకుందని, గతేడాది బడ్జెట్లో పన్నేతర రాబడి అంచనాలను ఎక్కువగా వేశారని కాగ్ స్పష్టం చేసింది. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58%, ఎస్టీ అభివృద్ధి నిధుల్లో 38% నిధులు వినియోగం కాలేదని కాగ్ రిపోర్ట్లో ఉంది. ఖర్చు చేసినట్లుగా ప్రస్తావించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను సైతం దారి మళ్లించారని కాగ్ స్పష్టం చేసింది.